బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు, నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నెంబర్లు ఇచ్చినామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం, మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్. చిరుమర్తికి మళ్లీ నోటీసులు, మంగళవారం విచారణ. మరికొందరు నేతలు ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లంటూ కొని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే విప్పుతున్నారు. సో మొన్న చిరుమర్తి లింగయ్య, నిన్న జైపాల్ యాదవ్. సో ఇట్లా ఒక్కొక్కరుగా మొత్తానికైతే ఆ ట్యాపింగ్ ఉచ్చు బిగిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం ఒక్కొక్కటి అక్రమాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యేలు అసలు వీళ్ళు కాదు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళు రావాలి, శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు రావాలి, ఇలా చాలామంది నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అసలు వాళ్ళే కదా కీలక వ్యక్తులు, మరి వాళ్ళ పేర్లు కూడా వాళ్ళని కూడా ఎందుకు విచారణ పిలుస్తారు, వీళ్ళని ఎందుకు విచారణ పిలుస్తున్నారు, ఇది తెలవాల్సిన అవసరం అయితే ఉంది. సో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లు తాము నిందితులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. విచారణలో భాగంగా నకరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితులైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతికి ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరు ఫోన్ నెంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలు సిట్ రాబడుతున్నది. తిరుపతిని అడిగితేనే వేముల వీరేశ్వర అంచెల లాంటి ఫోన్ నెంబర్లు తన అంచెల ద్వారా పంపించారని ఇటీవల విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతినకు 2 ఫోన్ నెంబర్ ఇచ్చారని, ఆ 2 నెంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనకు ప్రశ్నించారని తెలిపారట. సో ఇట్లా ఇష్టం వచ్చినట్టు ట్యాప్ చేశారు. వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వహణ చేసింది ఈ కల్వకుంట్ల కాలకేయులు. సో వీళ్ళను ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. ఈ ప్రభుత్వాలు మరి ఏం చేస్తారో తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అయితే డిసైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.